నిత్యం కొన్ని లక్షల మందిని దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేర్చేటటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లు ఈరోజు బోసిపోయాయి. అదేవిధంగా ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకు సంబంధించి జంట నగరాలలో ఉన్నటువంటి వివిధ రైల్వే స్టేషన్లన్నీ తెలంగాణ నినాదాలతో మారిమోగిపోయినట్లు మనకు ఈరోజు అర్థమవుతుంది. ఎందుకోసం అంటే పొలిటికల్ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు కొన్ని చాలా మట్టుకు ట్రైన్లను అంటే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వెళ్ళి వివిధ రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు పోయేటటువంటి రైళ్లన్నింటినీ కూడా ఆపివేయడం జరిగింది. అందులో భాగంగానే 31 ఎక్స్ప్రెస్లు, 116 ప్యాసింజర్లు, అదేవిధంగా 51 దురంతో ఎక్స్ప్రెస్లను ఈరోజు రద్దు చేయడం జరిగింది. వీటితో పాటు అనేక రకాలైనటువంటి ట్రైన్లను ఈరోజు డైవర్ట్ చేయడం, అదేవిధంగా రెగ్యులేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లో గొడవలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీసులను ఇక్కడికి రప్పించి పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ అన్నింటినీ మాడ్యులేట్ చేయడం జరిగింది. దీన్ని అన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు, అదేవిధంగా తెలంగాణ వాదులందరూ కూడా వారికి అందుబాటులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లకు చేరి వారి తెలంగాణకు సంబంధించినటువంటి ఆశను, వాళ్ళ కోరికను ప్రభుత్వానికి ఏదే విధంగానైనా చేరవేర్చాలన్న ఉద్దేశంతో రైలు రోకో కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసినట్లు మనకు అర్థమవుతుంది. అంటే మొత్తం మీదుగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇచ్చినటువంటి రైలు రోకో కార్యక్రమం అనేది పూర్తిగా విజయవంతమైనట్లు మనకు అర్థమవుతుంది. ఓవర్ టు స్టూడియో.